వారికి హైదరాబాద్ సిపి వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ వాడకం పక్కవారికి అలవాటు చేసిన వారిపై కేసులు పెడతామన్నారు సిపి. హైదరాబాద్ లో జరిగే పార్టీలపై పిల్లలు తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. పార్టీలకు హాజరయ్యే యువతకు కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్ ఇస్తున్నట్లు గుర్తించామన్నారు సిపి. గాంజాని కొద్దిగా క్యాజువల్ గా ఏదో సరదాగా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా ముఖ్యంగా కాలేజీ యువతులు కూడా కొంతమంది అలవాటైనట్టుగా ఒకటి రూరల్ ఏరియాస్ లో కూడా అంటే స్మోకింగ్ లాగా. ఇది స్మోకింగ్ అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాన్ని భయం ఉంటుంది, కానీ దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ కావని స్మోకింగ్ చేస్తూ ఉంటారు కదా. అట్లాగే ఇది గాంజాను కూడా అటువంటి స్మోకింగ్ కింద తీసుకొని కొంత అది బాగానే కొన్ని ఏరియాల్లో బాగా ప్రివలెంట్ గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది అవేర్నెస్ వల్లనే పోతుంది. ఎందుకంటే మీ ద్వారా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ మన సిటిజన్స్ కి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్. ఇది గాంజాని మీరు తీసుకొని ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు. ఇది వీడు, ఇది న్యాచురల్గా వచ్చింది, ఇది హెర్బ్ లాంటిది, ఇదేం కాదు, ఒక సరదా ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకున్న వాళ్ళు, అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలా మంది అవుతున్నారు. సార్ యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఇస్ ఎ డ్రగ్, వీడైనా ఏదైనా, ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్, తర్వాత ఎక్కడ దిగజారుతామో ఈ స్టెప్లు ఎక్కేవి కాదు. యాక్చువల్గా ఇది పాతాళానికి దిగజార్చేవి తెలీదు. కాబట్టి దయచేసి వీటి బారిన పడకండి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ డ్రగ్స్ ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో అటువంటి క్రిమినల్స్ కాదు. చాలా పెద్ద ఎత్తున ఇవి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయినా, సిగరెట్ టొబాకో అడిక్ట్ అయినా, ఇంకా వేరే ఏమన్నా చిన్న చిన్న వ్యసనాలు అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటి ఇట్లాంటివి, అది ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మహా అంటే అతను చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మాత్రమే నష్టం.